సార్ నమస్తే సార్. కలెక్టర్ గారు స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమం చేపట్టారు సార్. జిల్లా వ్యాప్తంగా ఎలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సార్? మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని 5వ తారీఖు నుండి, అంటే ఈ మాసం 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు నిరాఘాటంగా నడిపించడానికి తగు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేసుకున్నాము. సో మన జిల్లాలో 481 పంచాయతీల్లో కూడా అన్ని వార్డుల్లో, అన్ని హ్యాబిటేషన్లో కూడా సో ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. అంటే మన కలెక్టర్ గారు ఇంకా కొంచెం సూక్ష్మంగా వెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని ఏ గంట ఏది ఎంత టైం వరకు చేయాలి, అంటే ఏ రోజు ఏది చేయాలి, అది కంపల్సరీ చేయాలి అనే అంశాన్ని మనకు అర్థమయ్యేలాగా వారు ఇవ్వడం మనకు చాలా సంతోషం. దానికి అనుగుణంగానే మనం ఇప్పటి వరకు చక్కగా రెండో రోజు కూడా కార్యక్రమాలను విజయవంతం చేసుకున్నాం. రాబోయే మిగతా 3 రోజులు కూడా చక్కగా 9వ తారీఖు వరకు కూడా పూర్తిగా చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. మన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన జిల్లాలో ముఖ్యంగా మన ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడడం కోసం కృషి చేయడం. సో దాంట్లో భాగంగానే మనం పరిశుభ్రత కానీ, దానికి తోడుగా పచ్చదనం పెంచడం. పచ్చదనము దాదాపు 64 లక్షల టార్గెట్ని మనము ఈ సంవత్సరం తీసుకున్నాం. సో 90% వరకు ఇప్పటికీ మనం పూర్తి చేయడం జరిగింది. మన కలెక్టర్ గారు ఇంకొక ముఖ్యమైన అంశం ఏం చేసుకున్నారంటే, ఇంకుడు గుంతను అంటే మన లోకల్ సొంతంగా ఖర్చుతోటి ఎక్కువ ఖర్చు లేకుండా, సైంటిఫిక్ వే ఎంబీలు బిల్లులు లేకుండా జస్ట్ టెక్నికల్గా, అంటే నిజంగా దాని అవసరం మనం తీరేటట్టుగా సో ఒక 3 రింగులు వేసేసి రోడ్ సైడ్లో నీళ్లు ఇంకేలాగా చేయడం సింపుల్గా. సో దాన్ని బాగా ప్రోత్సహిస్తాడు. అలాంటి లొకేషన్స్లు కూడా ఐడెంటిఫై చేసినాం. అట్లాగే ఇంకా వారి ఉద్దేశం ఏంటంటే బీటీ రోడ్ల మీద సడన్గా హోల్స్ పడే ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మన టీం అంతా, అంటే బీటీ రోడ్ కావచ్చు, సీసీ రోడ్ కావచ్చు, మట్టి రోడ్ కావచ్చు, వాటిని కూడా చేయడం జరిగింది. తర్వాత ఇంకొక చాలా గొప్ప విషయం ఏంటంటే, పాఠశాలల్లో తప్పనిసరిగా 5 రకాల అంటే మెడిసినల్ ప్లాంట్స్, తర్వాత 5 రకాల న్యూట్రిషనల్ ప్లాంట్స్ పెంచడం అనేది కూడా మనం ప్రోత్సహించుండు. అది దాదాపు జిల్లా మండలాల్లోని విలేజ్లలో కూడా అన్ని చోట్ల కూడా ఇప్పుడు పాకింది. సో ఇప్పుడు నేను చూస్తూ ఉంటే జానంపేట గ్రామంలో కూడా అక్కడ మేము స్వయంగా కూడా మొక్కలు పెట్టి కూడా రావడం జరిగింది. ఈ మాదిరిగా ఒక పద్ధతి ప్రకారంగా, అంటే ఎవరికి బోర్ కొట్టకుండా చాలా ఉత్సాహంగా ఉపయోగపడేలాగా మనం చేసుకుంటున్నాం. తప్పకుండా మన ప్రజలు, అంటే మన ప్రాంతం అంతా కొంచెం ఏజెన్సీ ప్రాంతం అనేది కూడా మేము పనిచేసేటప్పుడు దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. కాబట్టి ప్రజల మద్దతు మేము ఎల్లవేళలా కోరుకుంటాం. సో మీరు మాకు మద్దతు ఇచ్చినట్లయితే మీకోసం మేము ఎంతైనా కష్టపడి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ.